బ్లాక్ హోల్ నల్ల రంధ్రం అనేది విశ్వంలోని అత్యంత రహస్యమైన మరియు ఆకర్షణీయమైన వస్తువులలో ఒకటి. ఇది ఒక సూపర్ మాస్ భారీ భారం కలిగిన ప్రాంతం. దాని గురుత్వాకర్షణ శక్తి అంతగా ఉంటుంది. అది లైట్, కాంతి కూడా దాని నుండి బయటపడలేని స్థితిని కలిగి ఉంటుంది. ఈ రహస్యమైన వస్తువులు సైన్స్ ఫిక్షన్ కథల్లో మాత్రమే కాకుండా నిజమైన ఖగోళ శాస్త్రంలో కూడా ప్రముఖంగా నిలిచాయి. బ్లాక్ హోల్ యొక్క ఆవిర్భావం. బ్లాక్ హోల్స్ సాధారణంగా భారీ నక్షత్రాల మరణం తర్వాత ఏర్పడతాయి. భారీ నక్షత్రం తన జీవిత చక్రం చివరికి చేరుకున్నప్పుడు దాని అంతర్గత ఫ్యూయల్ ఇంధనం అయిపోతుంది. తద్వారా నక్షత్రం తన స్వంత గురుత్వాకర్షణ శక్తికి లోబడుతుంది. ఈ ప్రక్రియ సూపర్నోవా పేలుడు అని పిలువబడుతుంది. ఇది నక్షత్రం యొక్క బాహ్య పొరలను అంతరిక్షంలోకి విసరిస్తుంది మరియు మిగిలిన కోర్ గుండ్రటి భాగం ఒక బ్లాక్ హోల్గా కుదించబడుతుంది. బ్లాక్ హోల్ యొక్క నిర్మాణం. బ్లాక్ హోల్ 3 ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. 1 సింగ్యులారిటీ. ఇది బ్లాక్ హోల్ యొక్క కేంద్ర భాగం. ఇక్కడ సగటు సాంద్రత మరియు గురుత్వాకర్షణ శక్తి అనంతంగా ఉంటాయి. 2 ఈవెంట్ హారిజాన్. ఇది బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న సరిహద్దు. దాని లోపలికి వన్స్ ప్రవేశించిన ఏదైనా వస్తువు తిరిగి బయటకు రావడం అసాధ్యం. 3 ఫోటోన్ స్పియర్. ఇది ఈవెంట్ హారిజాన్ బయట ఉన్న ప్రాంతం. ఇక్కడ కాంతి కిరణాలు బ్లాక్ హోల్ చుట్టూ వలయంలాగా తిరుగుతాయి. బ్లాక్ హోళ్లు మరియు సమయం. బ్లాక్ హోల్స్ సమయం మరియు స్థలాన్ని వక్రీకరిస్తాయి. ఈ ప్రభావం కారణంగా బ్లాక్ హోల్ సమీపంలో సమయం నెమ్మదిగా గడుస్తుంది. ఈ ఫెనామెనాన్ టైం డైలేషన్ అని పిలువబడుతుంది. ఇది ఆస్ట్రోఫిజిక్స్ మరియు సైన్స్ ఫిక్షన్లో ప్రముఖంగా చర్చించబడింది. బ్లాక్ హోల్స్ యొక్క రకాలు. బ్లాక్ హోల్స్ వాటి భారం మరియు ఉద్భవం ఆధారంగా వివిధ రకాలుగా విభజించబడతాయి. 1 స్టెల్లార్ బ్లాక్ హోల్స్. ఇవి సూర్యుడి భారం కంటే 3 నుండి 10 రెట్లు ఎక్కువ భారం కలిగిన నక్షత్రాల సూపర్నోవా పేలుళ్ల తర్వాత ఏర్పడతాయి. 2 సూపర్మాసివ్ బ్లాక్ హోల్స్. ఇవి లక్షల నుండి బిలియన్ల సూర్య భారం కలిగి ప్రతి గెలాక్సీ కేంద్రంలో ఉంటాయి. 3 ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్. ఇవి స్టెల్లార్ మరియు సూపర్మాసివ్ బ్లాక్ హోల్స్ మధ్య భారం కలిగి ఉంటాయి, కానీ ఇవి చాలా అరుదుగా కనిపిస్తాయి. బ్లాక్ హోల్స్ యొక్క గుర్తింపు. బ్లాక్ హోల్స్ ప్రత్యక్షంగా కనిపించవు, కానీ వాటి ప్రభావం ద్వారా గుర్తించబడతాయి. ఉదాహరణకు, బ్లాక్ హోల్ సమీపంలోని వస్తువులపై గురుత్వాకర్షణ ప్రభావం, లేదా బ్లాక్ హోల్లో పడిపోతున్న వస్తువుల నుండి విడుదలయ్యే ఎక్స్రే కిరణాలు ద్వారా. బ్లాక్ హోల్స్ మరియు విశ్వం. బ్లాక్ హోల్స్ విశ్వంలోని నిర్మాణం మరియు పరిణామంలో కీలక పాత్ర పోషిస్తాయి. సూపర్మాసివ్ బ్లాక్ హోల్స్ గెలాక్సీల కేంద్రాలలో ఉండి గెలాక్సీ నిర్మాణం మరియు స్టార్ ఫార్మేషన్పై ప్రభావం చూపుతాయి. సంక్షిప్తంగా, బ్లాక్ హోల్స్ విశ్వంలోని అతి రహస్యమైన మరియు ఆసక్తికరమైన వస్తువులు. వాటి అధ్యయనం ద్వారా మనం విశ్వం యొక్క మూలాలు, నిర్మాణం మరియు భవిష్యత్తు గురించి మరింత తెలుసుకోగలుగుతాము. బ్లాక్ హోల్స్ యొక్క చరిత్రాత్మక పరిణామం. బ్లాక్ హోల్స్ యొక్క సిద్ధాంతాత్మక మూలాలు 18వ శతాబ్దానికి చెందినవి. ఆంగ్ల శాస్త్రవేత్త జాన్ మిచెల్ 1783లో డార్క్ స్టార్ నలుపు నక్షత్రం అనే భావనను ప్రతిపాదించారు. అతని ప్రకారం ఒక నక్షత్రం యొక్క గురుత్వాకర్షణ శక్తి కాంతిని కూడా తప్పించుకోనీయకుండా బలంగా ఉంటే అది మనకు కనిపించదు. అదేవిధంగా ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త పీరీ సైమన్ లాప్లేస్ కూడా 1796లో ఈ భావనను ప్రతిపాదించారు. 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన సాధారణ సాపేక్షతా సిద్ధాంతాన్ని ప్రచురించాడు. ఇది స్పేస్ టైం అంతరిక్షకాలం యొక్క వక్రీభవనాన్ని గురుత్వాకర్షణతో అనుసంధానించింది. దీని ఆధారంగా 1916లో జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ షవార్ట్షీల్డ్ బ్లాక్ హోల్స్ యొక్క మొదటి సరిదిద్దిన పరిష్కారాన్ని కనుగొన్నాడు. అయితే బ్లాక్ హోల్స్ యొక్క ఉనికి గురించి స్పష్టమైన అర్థం 1958లో డేవిడ్ ఫింకెల్స్టెయిన్ ద్వారా వచ్చింది. అతను ఈవెంట్ హారిజాన్ యొక్క భావనను వివరించాడు. బ్లాక్ హోల్స్ యొక్క గుణాలు. బ్లాక్ హోల్స్ 3 ప్రధాన పారామితులను కలిగి ఉంటాయి. భారం, మాస్ బ్లాక్ హోల్ యొక్క మొత్తం ద్రవ్యరాశి. క్రియాశీలత, స్పిన్ బ్లాక్ హోల్ యొక్క భ్రమణ వేగం. విద్యుత్ ఛార్జ్, బ్లాక్ హోల్ యొక్క విద్యుత్ ఛార్జ్. ఈ 3 పారామితులు బ్లాక్ హోల్ యొక్క ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఇది నో హెయిర్ థియరం, నో హెప్ థియోఫమ్ అని పిలువబడుతుంది. ఇది బ్లాక్ హోల్స్ ఇతర లక్షణాలను కలిగి ఉండవని సూచిస్తుంది. బ్లాక్ హోల్స్ యొక్క అవలోకనం. బ్లాక్ హోల్స్ ప్రత్యక్షంగా కనిపించలేవు, కానీ వాటి ప్రభావం ద్వారా అవి గుర్తించబడతాయి. ఉదాహరణకు, బ్లాక్ హోల్ సమీపంలోని నక్షత్రాల కదలికలు, లేదా బ్లాక్ హోల్లో పడిపోతున్న పదార్థం నుండి విడుదలయ్యే ఎక్స్రే కిరణాలు ద్వారా. 2019లో ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ బృందం మొట్టమొదటిసారిగా ఒక బ్లాక్ హోల్ యొక్క చిత్రాన్ని పొందింది. ఇది ఖగోళ శాస్త్రంలో ఒక మైలురాయి. హాకింగ్ వికిరణం. 1974లో స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ కూడా వికిరణం విడుదల చేస్తాయని ప్రతిపాదించాడు.
ఇది హాకింగ్ రేడియేషన్ అని పిలువబడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా బ్లాక్ హోల్స్ కాలక్రమేణా తమ భారం కోల్పోతాయి మరియు చివరికి ఆవిరైపోతాయి. ఇది క్వాంటం మెకానిక్స్ మరియు సాధారణ సాపేక్షతా సిద్ధాంతం మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. బ్లాక్ హోల్స్ మరియు సైన్స్ ఫిక్షన్. బ్లాక్ హోల్స్ సైన్స్ ఫిక్షన్ కథల్లో ప్రముఖంగా ఉంటాయి. సమయం ప్రయాణం, పరాలల్ విశ్వాలు మరియు వార్మ్హోల్స్ వంటి భావనలు బ్లాక్ హోల్స్తో అనుసంధానించబడ్డాయి. అయితే ఈ భావనలు ప్రస్తుతం సిద్ధాంతాత్మకంగా మాత్రమే ఉన్నాయి. భవిష్యత్తు పరిశోధనలు. బ్లాక్ హోల్స్పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. భారతదేశం కూడా బ్లాక్ హోల్స్పై పరిశోధనల్లో పాల్గొంటోంది. భారత ఖగోళ శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ యొక్క ప్రవర్తన, నిర్మాణం మరియు వాటి పరిణామంపై అధ్యయనం చేస్తున్నారు.